E5 టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. 14న మంగళూరుకు ప్రధాని మోదీ. అదే రోజు బెంగళూరులో ఉత్తరలో రోడ్ షో, మాఢ్యలో ప్రచారానికి రాహుల్. ఎన్నికల్లో బారాసకు ఒక్క సీటు కూడా రాదు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. Why not 175? జగన్ మైండ్ గేమ్. సిపిఐ రామకృష్ణ. ధాన్యం కొనుగోలులో నిర్లక్ష్యం వహించొద్దు. సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు. ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్కు బుద్ధి చెప్పాలి. సీఎం రేవంత్ పై హరీష్ ఆగ్రహం. ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు. చంద్రబాబు. తొలి విడత ప్రచారం, మలి విడత నామినేషన్ల హోరు రాష్ట్రంలో ఎన్నికల వేడి పెంచుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్రంపై ప్రత్యేక దృష్టి సారించారు. నామినేషన్లకు ముందు ఒక విడత ప్రచారం ముగిసిన ప్రధాని మరో 10 రోజుల్లో 2 సార్లు రాష్ట్ర పర్యటనకు వస్తున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తుంది. లోక్సభ ఎన్నికల వేళ కన్నడిగలను ఆకట్టుకునేలా మోదీ ఎక్స్లో నమో కన్నడ పేరిట ప్రత్యేక ఖాతాను తెచ్చారు. రాష్ట్రంలో ప్రతి ఓటరుకు ప్రధాని ప్రసంగాలు, సమాచారం చేరవేసేలా నమో కన్నడ ఖాతాకు శ్రీకారం చుట్టారు. ఈ నెల 14న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్రానికి వస్తున్నారు. సాయంత్రం మంగళూరులోని రోడ్ షోలో పాల్గొంటారు. వాస్తవానికి మంగళూరు బహిరంగ సభలో ప్రధాని పాల్గొనిసి ఉండేది, కానీ కేవలం రోడ్ షోకు ప్రధాని కార్యక్రమాన్ని మార్చారు. బెంగళూరు, చిక్కబల్లాపుర నగరాల్లో ప్రధాని రోడ్ షో జరగనుంది. బెంగళూరు ఉత్తర పరిధిలోని బాటరాయడపుర, హెబ్బాల శాసనసభ నియోజకవర్గాల పరిధిలో రోడ్ షో ఉంటుంది. కాగా ప్రధాని మోదీ 3వ విడత ఎన్నికల ప్రచారంలో భాగంగా రామ్నగర్ రోడ్ షోలో పాల్గొన్నారు. कांग्रेस के सारे गुना माफ करके उनके घर जाकर के उनको निमंत्रण दिया, लेकिन इनका दिमाग कैसा है पता नहीं। घर जाकर के निमंत्रण दिया गया था, प्रभु राम के प्राण प्रतिष्ठा का अवसर था, उन्होंने उसका भी बहिष्कार कर दिया। और अब तो कांग्रेस ने प्रण लिया है, सार्वजनिक रूप से घोषणा की है कि हिंदू धर्म में जो शक्ति है उसका विनाश करेंगे। ये कांग्रेस शक्ति स्वरूपा मां धारी देवी, मां चंद्रबदनी, मां ज्वालपा देवी की शक्ति को खत्म करना चाहती है। उत्तराखंड की आस्था को तबाह करने की जो साजिशें चल रही है, उसमें कांग्रेस की ये बातें आग में घी। ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రైతుల కష్టాన్ని ఎవరైనా మార్కెట్ కమిటీ అధికారులు వ్యాపారులతో కుమ్మక్కై తక్కువ చేయడానికి ప్రయత్నిస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఒక ప్రకటన విడుదల చేశారు. ధాన్యం కొనుగోలులో నిర్లక్ష్యం వహించొద్దు అన్నారు. ఈ మేరకు సంబంధిత వ్యవసాయ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెడ్డిపై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి మాటల తూటాలు పేలుస్తూనే ఉన్నారు. జగన్ ప్రభుత్వ తీరుపై, ఉద్యోగాల భర్తీపై ఎప్పటికప్పుడు జగన్ షర్మిల విమర్శిస్తూ ఉన్నారు. ఏటా జాబ్ క్యాలెండర్ అని చెప్పి మోసం చేశారన్నారు. ఈ 5 ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. జాబు కావాలంటే బాబు రావాలని, చంద్రబాబు చేసిన మోసం చాలదని, బాబు రావాలంటే జగన్ కావాలని గణన మోసానికి తెరలేపడంటూ మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి గారు 2,32,00,000 ప్రభుత్వ శాఖల ఉద్యోగాలు, 23,000 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేశామని, గద్దెనెక్కిన మీరు 5 ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో ఆత్మవిమర్శ చేసుకోండి అంటూ విమర్శలు గుప్పించారు. పార్లమెంట్ ఎన్నికల్లో బారాసకు ఒక్క సీటు కూడా రాదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి జోస్యం చెప్పారు. రేవంత్ రెడ్డి 10 ఏళ్లు సీఎంగా ఉంటారని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్లో ఏక్నాథ్ షిండేలు ఎవరూ లేరని, ఆయన సృష్టించింది భాజపా అని వ్యాఖ్యానించారు. బారాస నేత మాజీ మంత్రి హరీష్ రావు, భాజపా శాసనసభ పక్ష నేత మహేష్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలని తెలిపారు. ఆయన చిట్ చాట్లో మాట్లాడుతూ చేస్తున్న సందర్భంగా నేను ఒకటే మాట చెప్పదలుచుకున్నా, మీరు విజ్ఞతతోని మాట్లాడండి. మీరు ప్రజాస్వామ్యంలో ఎన్నికలు జరిగిన తర్వాత 5 ఏళ్ల వరకు ఆ ప్రభుత్వం ఉంటుంది. ఇక్కడ ముఖ్యమంత్రి గారు, వారి నాయకత్వంలో మంత్రులందరం సీనియర్ల సలహాలు, జనారెడ్డి గారు లాంటి వారి సలహాలతోని ఎమ్మెల్యేలు ఒక టీమ్గా పనిచేస్తున్న సందర్భంలో నేను ఒకటే చెప్తున్నా, మీరు 5 గ్రూపులు లేదు, ఏక్నాథ్ షిండే అని మీరు సృష్టించింది. ఏక్నాథ్ షిండే మేం కాదు. మహారాష్ట్రలో ఎన్సీపీని, శివసేనని చీల్చి ఎమ్మెల్యేలు కొని ప్రభుత్వాన్ని ఏడ్చుకొని ఏకనాథ్ షిండేని సృష్టించింది మీరు.
మా దగ్గర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు 5 ఏళ్ళు ఉంటారు, ఇంకా 5 ఏళ్ళు 10 ఏళ్ళు కూడా మేము కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది, మళ్ళీ కూడా రేవంత్ రెడ్డి గారే ఉంటారు. నేను ఒకటే చెప్తాను, ఇంకా ప్రతిసారి నా పేరు కూడా వాడుతున్న మహేశ్వర్ రెడ్డి. మీ పార్టీలో అంతర్గత విషయాలు బండి సంజయ్ కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఎందుకు దింపి ఎందుకు కిషన్ రెడ్డి కూర్చోబెట్టాను నీకు తెలుసా? మా పార్టీ అంతర్గత విషయాలు ఎప్పుడు కూడా మాట్లాడద్దు. ఒక జాతీయ పార్టీ, నువ్వు ఎల్పీ లీడరు, లెజిస్లేటివ్ పార్టీ లీడర్గా నిన్న ఆయన చిట్చాట్లో మాట్లాడుతుంది. ఈయన ఎమ్మటి 10 మంది నువ్వు బట్టి విక్రమార్క అంటే మా గౌరవం. మీరు దళితులు ఆ రోజు ప్రతిపక్ష నాయకుడు ఉంటే ఓర్వలేక 13 మంది ఎమ్మెల్యేలను సంతలో పశువులు ఉన్నట్టు ఉన్నారు. ఇవాళ మీ ఓరు కూడా వస్తున్నా కూడా మేము మాకున్న మెజార్టీతో ప్రజలకు మేము ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటూ ముందుకు పోతున్నాం. రేవంత్ రెడ్డి గారు 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఆయనే ఉంటాడు, 10 ఏళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది, 14 సీట్లు గెలవబోతున్నాం. మీ అందరూ కూడా సహకరించాలని విజ్ఞప్తి చేస్తూ ఈ చిట్ చాట్లు పనికిరాని మాటలు బంద్ చేయరు. ఎప్పుడు కూడా మా పార్టీ ఇంటర్నల్లో మాట్లాడితే మీకు ప్రజలు సరైన బుద్ధులు మన చెప్పినారు. మీకు ఒక్క సీటు తెచ్చుకోవాలి అంతేను, ఒక్క సీట్ అన్నది తెచ్చుకో పార్లమెంట్ ఎన్నికల, దానికి కోమటిరెడ్డి సిద్ధం, దేనికంటే దానికి రెడీ. వై నాట్ 175 అనేది సీఎం జగన్ మైండ్ గేమ్ అని సిపిఐ నేత రామకృష్ణ విమర్శించారు. ఎన్నికల్లో వైకాపా నేతలు గెలిచే అవకాశమే ఉంటే ఎమ్మెల్యేలను ఇతర నియోజకవర్గాలకు మార్చాల్సిన అవసరమే లేదన్నారు. పార్టీ నేతలతో సహా అధికార యంత్రాంగాన్ని జగన్ తన గుప్పిట్లో పెట్టుకుని ఆడిస్తున్నారని మండిపడ్డారు. విశాఖపట్నంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అసలు అధికారులు మొత్తం, అసలు మంత్రులు ఎవరికేం లేదు, ఉప ముఖ్యమంత్రులు వాళ్ళకి అధికారాలు లేవు. ఓన్లీ ఒక కాకస్ ముఠా 5 మంది ఒక ముఠాగా ఏర్పడి ఈ 5 మంది ముఠా మొత్తం రాష్ట్రాన్ని పరిపాలన చేశారు. అది దాని నుంచి ఇప్పుడిప్పుడే బయటపడదు, ఇంకా అతను ఇంటికి పోతే తప్ప ఇది బయటపడదు. కాబట్టి ఏమంటే ఎలక్షన్ కమిషన్ వచ్చినా ఏం చేయలేదు. పైగా మోడీ కూడా ఆయనకి పరోక్షంగా సహకరిస్తూనే ఉన్నాడు. మోడీ ఇద్దరిని ఆడిస్తూ అన్నాడు. మన విజయసాయిరెడ్డి, వైవి సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పైన జగన్మోహన్ రెడ్డి, ఈ 5 మంది ముఠాగా ఏర్పడి రెడ్ల పరిపాలన నడిపారు. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే ఈవెన్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి, చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి, వీళ్ళు ఇద్దరు కూడా కడప జిల్లా వాళ్ళే. రామకృష్ణారెడ్డి కడప జిల్లా వాడే. కాబట్టి ఏమంటే మీరు రాష్ట్రాన్ని అంతా కూడా మీ కనుసన్నల్లో పెట్టుకొని నడిపారు తప్ప డెమోక్రటిక్గా మీరు గవర్నమెంట్ నడపలేదు. సిఎస్ఎంఓ గారిని డీజీపీని అయితే మార్చాల్సిందే, ఎందుకంటే పక్కా ఫెయిల్యూర్ ఇతను. ఈ డీజీపీ వచ్చిన తర్వాత పోలీస్ వ్యవస్థకున్న గౌరవం అంతా పోయింది. పోలీస్ వ్యవస్థకు ఏమాత్రం కూడా గౌరవం లేకుండా చేశాడు. పక్షపాతంతో వ్యవహరించాడు. చిన్న చిన్న వాటిలో కూడా రియాక్ట్ కాలేకపోయారు. కాబట్టి ఏమంటే రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ నిర్వీర్యం చేసిన డీజీపీ ఉండగా ఎన్నికలు సజావుగా జరుగుతాయనడానికి కూడా అంత స్కోప్ ఉండదు. కాబట్టి ఎన్నికల కమిషన్ దాంట్లో కూడా యాక్ట్ చేయాలని చెప్పి కూడా కోరుతాం. పరిస్థితి ఎదురు తీర్తా అన్నాడు. కాబట్టి ఏమంటే జగన్మోహన్ రెడ్డి ఏదైతే వై నాట్ 175 అని చెప్పాడో అది పక్కా మైండ్ గేమ్. నిజంగా సిద్దిపేట లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కి గట్టిగా బుద్ధి చెప్పాలని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. గురువారం నాడు చిన్నకోడూరు మండలం పెద్దకోడూరులో బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో హరీష్ రావు, మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకటరామరెడ్డి, జెడ్పీ చైర్మన్ గా రోజా శర్మ పాల్గొన్నారు. 500 ముచ్చట్ లేదని మొండిసై చూపించింది కాంగ్రెస్ పార్టీ. మరి ఇప్పుడు మనం కల్లాల దగ్గర, ఊర్లలో రైతుల దగ్గర 2500 ఇచ్చి వడ్లు కొంటామని కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. వీళ్ళకు సురుకు పెడితేనే రేపు చక్కగా అవుతారు, రేపు 2500 వస్తాయనే విషయాన్ని మనం ప్రజల్లో చెప్పాలి. ఇది మనం ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పొద్దా? రేపు నేను అసెంబ్లీలో గట్టి కొట్లాడాలంటే బిడ్డ నువ్వు 2500 ఇస్తా అని మోసం చేసినావు, అందుకే నిన్ను మొన్న ఎంపీ ఎలక్షన్లలో చిత్తుగా ఓడగొట్టినరు. ఇప్పటికన్నా 2500 ఇయ్యని నేను గట్టిగా బల్ల గుద్ది రేపు అసెంబ్లీలో అడగగలుగుతా. అందువల్ల ఈ ఎన్నికల్లో 2500 ఇస్తామని రైతులను మోసం చేసిన కాంగ్రెస్ కు గుణపాఠం చెప్పే విధంగా రైతులకు, ప్రజలకు మనం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. నెక్స్ట్, పెన్షన్ ఎంత వస్తుంది? 2000 వస్తుంది కదా, వచ్చే నెల నీకు 4. తెలుగు రాష్ట్రాల్లో ముస్లిం సోదరులకు టీడీపీ అధినేత చంద్రబాబు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ నెలలో ఉపవాస దీక్షలు ఆచరించిన ముస్లింలపై అల్లా కరుణ ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. ప్రతి ముస్లిం కుటుంబానికి ఆనంద ఐశ్వర్యాలు భగవంతుడు ప్రసాదించాలని వేడుకున్నారు. ముస్లింల సంక్షేమానికి, అభివృద్ధికి టీడీపీ అండగా ఉంటుందని తెలిపారు. పరులకు ఉపకారం చేయడం కోసం చాలా స్పష్టంగా రంజాన్లో ఉంది. అందుకే ప్రతిరోజు ఈ నెలంతా కూడా ఎవరైతే ఎక్కువ దానాలు చేస్తారో వాళ్ళకి ఎక్కువ మోక్షం వస్తుందని కూడా రంజాన్ చాలా స్పష్టంగా చెప్తుంది. కఠోరమైనటువంటి క్రమశిక్షణతో
సూర్యుడు ఉదయించమునిపై మీరు భోంచేసి మళ్ళా అస్తమించే వరకు మంచి నీళ్లు కూడా తాగకుండా మీరు దీక్ష చేస్తారు. అది ఒక బ్రహ్మాండమైనటువంటి అనుభవం కూడా, అనుభూతి కూడా. అలాంటి మీరు ఈ మాసంలో అల్లాను ప్రార్థించారు. న్యాయం జరగాలని, ధర్మాన్ని పరిరక్షించాలని, సకల జనులకు లాభం జరగాలని మీరు నెలంతా కూడా ప్రార్థనలు చేశారు. మీ ప్రార్థనలు మీ కుటుంబానికి, రాష్ట్రానికి, దేశానికి, ప్రపంచానికి లాభం జరగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా. మీ ప్రార్థనలు జయప్రదం కావాలని మరొకసారి మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఈరోజు మీరు చూస్తే ఏది చేసినా కూడా మనము, మన కుటుంబం, సమాజం ఆనందంగా ఉండాలి. ఈరోజు మైనారిటీ సోదరులు ఉన్నారు. ఒక్కసారి మీరందరూ కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఏ ప్రభుత్వం మీకు న్యాయం చేసింది? ఏ పార్టీ మీకు న్యాయం చేసింది? ఏ పార్టీ హయాంలో మీకు పనులు జరగలేదో రెండు విషయాలు. ప్రతి ఏటా హిందూ ముస్లిం సోదరభావంతో జరుపుకునే రంజాన్ పండుగను ప్రతీక రంజాన్ పర్వదినం ఆనవాయితీగా జరుపుకోవాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. జిల్లా కేంద్రంలోని గద్దబొమ్మ వద్ద రంజాన్ వేడుకల్లో హరీష్ రావుతో పాటు మాజీ ఎమ్మెల్సీ ఫరూక్ హుస్సేన్లు పాల్గొని మాట్లాడారు. జిల్లా మరియు రాష్ట్ర ముస్లిం సోదరులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. రంజాన్ పండుగ సందర్భంలో గతంలో ఎట్లయితే అనంతుల మదన్ మోహన్ గారు మాజీ మంత్రివర్యులు, దాని తర్వాత కేసీఆర్ గారు మాజీ ముఖ్యమంత్రి, అట్లాగనే అదే ఆనవాయితీగా టి హరీష్ రావు గారు మాజీ మంత్రివర్యులు సిద్దిపేట ప్రతి రంజాన్కు, బక్రీద్కు ముస్లిం సోదరులకు దాదాపు 15-20 వేల మందికి సొంతంగా వారే వచ్చి కలిసి ఇక్కడ అలాయ్ బలాయ్ చేస్తూ ఉంటారు. కాబట్టి సిద్దిపేట ఎట్లయితే దేశంలో ఆదర్శంగా ఉన్నదో అదే ఆదర్శంగా ఉండి అందరం కలిసిమెలిసి ఇప్పుడే చూసిరు. క్రైస్తవ సోదరులు వచ్చిర్రు, చాలా మంది హిందూ సోదరులు వచ్చిర్రు, ముస్లిం సోదరులతోనే అలాయ్ బలాయ్ జరుగుతూ ఉన్నది. ఇవాళ చేసినటువంటి సంక్షేమ పథకాలు ఏదైతే ఉన్నాయో హరీష్ రావు గారు, ఇక్కడ మేము థ్యాంక్ఫుల్ ఉన్నాము. దీక్ష తర్వాత ఈరోజు జరిగే రంజాన్ పండగ ముఖ్యంగా ముస్లిం మైనార్టీలందరికీ కూడా అత్యంత ప్రధానమైనటువంటి పండగ. ఈ సందర్భంగా సిద్దిపేట ముస్లిం మైనార్టీలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉండే ముస్లిం మైనార్టీలందరికీ రంజాన్ పండగ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మరి రంజాన్ మీ అందరి జీవితాల్లో మీ ఆశయాలను నెరవేర్చే విధంగా ఆ అల్లా మీ అందరికీ దీవెనలు ఇవ్వాలని చెప్పి ప్రార్థిస్తూ, మరి రంజాన్ పండగ మన సిద్దిపేటలో గత 20 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం కూడా రంజాన్ పర్వదినాన ఇక్కడికి వచ్చి మా ముస్లిం సోదరులందరితో కూడా అలాయ్ బలాయ్ చేసుకోవడం, వారందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ఒక హిందూ ముస్లిం మధ్య ఒక మంచి ఐక్యతను ఒక ప్రతీకగా ఈ సిద్దిపేటలో గత ఆనవాయితీని కొనసాగిస్తూ ముందుకు పోవడం జరుగుతూ ఉంది. మరోసారి మా ముస్లిం మైనార్టీ సోదరులందరికీ రంజాన్ పండగ శుభాకాంక్షలు. 14న మంగళూరుకు ప్రధాని మోదీ, అదే రోజు బెంగళూరులో ఉత్తరలో రోడ్ షో, మాఢ్యలో ప్రచారానికి రాహుల్. ఎన్నికల్లో బారాసకు ఒక్క సీటు కూడా రాదు, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. వై నాట్ 175? జగన్ మైండ్ గేమ్, సిపిఐ రామకృష్ణ. ధాన్యం కొనుగోలులో నిర్లక్ష్యం వహించొద్దు, సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు. ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్కు బుద్ధి చెప్పాలి, సీఎం రేవంత్పై హరీష్ ఆగ్రహం. ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు, చంద్రబాబు.
ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి E5 టీవీ న్యూస్.